హాయ్, నేను మీ రాజేష్. రీసెంట్గా రామ్ చరణ్ కడప దర్గాకి వెళ్ళటం జరిగింది. ఆయన అయ్యప్ప మాల్లో ఉండి దర్గాకి వెళ్ళటం ఏంటి అనే దానిపై పెద్ద వివాదం నడుస్తుంది. అసలు అయ్యప్ప మాల వేసుకొని దర్గాలోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఏంటి అసలు అనే విషయం దానిపై మనతో పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే జగదేవ్ గారు. నమస్తే అండి. ఇప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నారు. ఆయన రీసెంట్గా కడప దర్గాకి వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. అది పెద్ద ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పెద్ద ఒక దగ్గర అదే చర్చ నడుస్తుంది. అయ్యప్ప మాల్లో ఉండి దర్గాకి వెళ్ళటం ఏంటి అనే దాని మీద జరుగుతుంది. దానిపై ఉమాస్నా గారు కూడా మాట్లాడటం జరిగింది. అసలు ఎందుకు వెళ్ళాడు ఆయన అయ్యప్ప మాల్లో ఉండి ఎందుకు వెళ్ళాడు, అసలు ఏంటి, అసలు హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం ఏం చెప్తుంది, అది ఏ రకంగా దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు? మీరు సనాతన ధర్మం వరకు వెళ్ళారు కాబట్టి సనాతన ధర్మం అంటే ఒక మాటలో చెప్పలేం. అది పెద్ద సబ్జెక్టు. అంటే మనిషిని మనిషిలా చూడాలి అనేది అసలు నాకు అర్థమైంది అదొక్కటే. బట్ ఇది అన్నీ ఒకటే, అన్ని మతాలు ఒకటే అంటారు. దానికి చాలా కాంట్రవర్సీ డేట్మెంట్స్ పక్కన పెడితే ఈ కడప దర్గా వ్యవహారం వచ్చేసరికి ఏఆర్ రెహమాన్ గారికి 2008లో ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇది స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాకి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అండ్ సాంగ్ కూడా. సో వచ్చిన తర్వాత అప్పుడు ఆయన దాన్ని దర్శించుకున్నాడు. ఆ తర్వాత చాలామంది ఇట్లా ప్రముఖులు ఆనవాయితీగా మారింది కడప దర్గాకి. మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా, ఆఖరికి సూపర్ స్టార్ల నుంచి మన జబర్దస్త్ ఆర్టిస్టుల వరకు కూడా దాన్ని దర్శించుకోవడం చాలా ఆనవాయితీగా వచ్చింది. సో వీళ్ళు కూడా ఆస్కార్ వచ్చాక ఏం వెళ్ళలేదు, RRR ఆస్కార్ వచ్చాక. బట్ రామ్ చరణ్ గారు ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి మాల వేస్తారు. ఆయనకి చాలా ఆధ్యాత్మిక ఇది ఉంది. ఈవెన్ తిరుమల కూడా బై వాక్ వెళ్తారంట చాలా సందర్భాల్లో, ఎవరు లేని సమయంలో చూసుకొని నైట్ టైం ఎప్పుడో నడుచుకుంటూ వెళ్ళిపోవడం గట్రా చేస్తుంటాడు ఆయన. సో ఇక్కడ కూడా కాళ్ళకు చెప్పులేం లేకుండానే స్వామి మాలకి నడుచుకొని వెళ్ళడము అన్నీ కూడా చేస్తుంటాడు రెగ్యులర్గా. మనం చాలా ఆడియో ఫంక్షన్స్ కూడా మనం చూస్తే ఈ సీజన్లో ఆయన మాల్లోనే కనిపిస్తాడు, చేతిలో ఒక నలుపు టవల్ పట్టుకొని బ్లాక్ డ్రెస్లోనే ఉంటారు. సో మరి ఎవరు మొక్కుకున్నారో, లేదంటే పాప పుట్టాక రకరకాలు ఉంటాయి కదా, ఎవరు పర్సనల్గా పాప పుట్టాక మొక్కుకున్నారో, లేదంటే సినిమా కోసం మొక్కుకున్నారో ఏమో తెలియదు. ఆయన కడప దర్గాకు వెళ్ళారు. ఇంతకుముందు కూడా నేను విన్న వార్త ఏంటంటే కడప దర్గాలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక ఈద్ లాగా ఒక ప్రముఖుల్ని ఎవరినో ఆహ్వానించి ఆ కార్యక్రమం నిర్వహించే ఏదో ప్రక్రియ ఉందంట. సో ఆ పరంగా కూడా కడప రామ్ చరణ్ అసోసియేషన్ వాళ్ళు ఈయనకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇన్వైట్ చేయడం, ఈయనకి ఆధ్యాత్మిక చింతన ఉంది కాబట్టి ఈయన వెళ్ళారు, దర్శించుకున్నారు, బాగానే ఉంది. మాలలో వెళ్ళారు. ఇప్పుడు మనిషి వెళ్ళారు అంటే విశ్వాసంతో నమ్మకంతో వెళ్తారు కదా, వెళ్ళారు. మాలలో వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, దాన్ని ఎవరో ఒక మనిషి ఒక మాలలో భక్తులు కొంతమంది మాలలో వెళ్ళడం ఏంటి, మసీదుకి వెళ్ళడం ఏంటని. వాస్తవానికి మాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాపర్ మసీద్ దర్శించుకునే శబరిమల కొండకి వెళ్తారు. మరి అక్కడ అది ఎందుకు ఆనవాయితుందో దాని డెప్త్ స్టోరీ నాకు తెలియదు. కానీ ఎరుమేలు నుంచి పెదపాదం అని అంటారు. అంటే లాంగ్ ఇంచుమించు ఒక 28-30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పంబ కొండకి. సో దాన్ని ఎరుమేలు నుంచి బై వాక్ వెళ్ళే స్వాములు నేను చాలామంది చూశాను. సో ఎరుమేలులో ఆ ఊరు మధ్యలో వాపర్ బాబా ఆ మసీదు ఉంటుంది. సో ఆ మసీదు ఎందుకు కట్టబడిందంటే ఎప్పుడో అయ్యప్ప స్వామికి సంబంధించిన ఏదో చరిత్రలో స్వామి భక్తుడుగా వాపర్ బాబా ఉండేవారు కాబట్టి స్వామి ఒక అభయం ఇచ్చారంట, నా కొండకు వచ్చే ప్రతి భక్తుడు కూడా నిన్ను దర్శించుకున్న తర్వాత నా దగ్గరకు రావాలి అన్నట్టుగా. సో అందరూ కూడా ఎరుమేలి వెళ్ళి కంపల్సరిగా బాబా మసీదును దర్శించుకొని, అంటే ఎవరి మతం ఆచారం వాళ్ళది. ఇప్పుడు ఆ మసీదులోకి వెళ్ళగానే నమాజ్ చేయాలని లేదు. ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడు కూడా స్వామియే శరణమైపు అనుకుంటే మసీదులోకి వెళ్తాడు, దండం పెట్టుకుంటాడు, స్వామికి ఇవ్వాల్సిన నెయ్యి అభిషేకం ఏవో అక్కడ కూడా కొంచెం పెడతాడు, ప్రసాదాలు పెట్టి వచ్చేస్తుంటారు. సో ఇక్కడ కూడా ఆయన మాలతో వెళ్తే తప్పే ఉంది. దానికి ఎవరో మీరు అన్నట్టు ఒక అయ్యప్ప స్వామి భక్తులు ఇట్లా మాలకెళ్ళి ఆ మసీదు దగ్గరికి వెళ్ళడం ఏంటి అన్నట్టుగా. దీన్ని ఉపాసన గారు ఒక ట్వీట్ కూడా చేశారట. ఏమని, సనాతన ధర్మం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు అన్ని మతాలని అందరినీ ఒకేలా చూస్తారు. అలా చూడగలిగినప్పుడే అది సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది ఏంటంటే అంతా ఒక్కడే భగవంతుడు. భారతదేశం పుణ్యభూమి కాబట్టి అంతా ఒకటే, ఏ మతాలు ఏం లేవు. హిందూ మతం భారతదేశాన్ని మేజర్ మతం, హిందూ మతం కాబట్టి అందరు హిందువులే వరకు అనుకోవాలి. సో ఆ పాటించే ధర్మం కూడా సనాతన ధర్మం. అంటే మనం రెగ్యులర్గా చేసే పూజా విధానం కానీ, బతికే జీవన విధానం కానీ ఇదంతా సనాతన ధర్మంలోకి వస్తుంది. సో మీరు అన్నట్టు మొదటి నుంచి
హైందవ సిద్ధాంతంతో వర్ధిల్లిన దేశం కాబట్టి సనాతన ధర్మం అదే కాన్సెప్ట్లో ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే, మన శృంగేరి శారదాపీఠం అది విధుశేఖర స్వామి గారు కూడా ఏం చెప్పారంటే, సనాతన ధర్మం అంటే రెండు మెయిన్ కాన్సెప్ట్లు. ఒకటే భగవంతుడు, ఒకటే విశ్వాసం, రెండవది పరోపకారం. ఈ రెండిటి మీద అంత సబ్జెక్టు డిపెండ్ అయి ఉంటుంది. అంటే అందరిని ఒకేలా చూడాలి, అవసరమైతే సాయం చేయాలి అన్నట్టుగా. సో దాన్ని బేస్ చేసుకుని ఉపాసన గారు ఈ విధంగా సనాతన ధర్మాన్ని ఎవరు అయితే పూర్తి స్థాయిగా విశ్వసిస్తారో వాళ్ళు ప్రతి మతాన్ని కూడా గౌరవిస్తారు అన్నట్టుగా ఆవిడ ఏదో ట్యాగ్ చేశారు. సో దాని మీద కూడా కొంత రభస జరిగింది. దాని మీద ఒక ఆవిడ అన్ని మతాలు ఒకటేలా అవుతాయి కాదు కదా అని, అంటే దాని మీద కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హిందువులుగా ఉండే చాలామంది కూడా పీర్ల కొండకి మసీదుకి వెళ్తారు, పీర్ల పండగప్పుడు రొట్టెల పండగకి వెళ్తున్నారు. తర్వాత కొన్ని సందర్భాల్లో చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. ఎందుకు తిరుమల కూడా ముస్లింస్ చాలా మంది ఇప్పటికీ వచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో మిగతా మతస్థులు హిందూ మతానికి వచ్చేటప్పుడు పూర్తిగా రావట్లేదు, ఎంతసేపు ఇటు నుంచి అటు అట్రాక్ట్ అవుతుంది కానీ అటు నుంచి ఇటు అట్రాక్ట్ కావట్లేదు. కాబట్టి అన్ని మతాలు కావు అనేది చాలామంది ఆరోపణ కూడా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, మన యూట్యూబ్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆయన చెప్పేది ఏంటంటే అన్ని మతాలు ఒకటని నేను ఒప్పుకోను, కాదు కదా. నిజంగా అన్ని మతాలు ఒకటైతే ముందు దేవాదాయ శాఖలు అన్ని దేవాలయాలు అన్ని కూడా చేర్పించాలి కదా, మిగతా మతాలు కూడా దేవాదాయ శాఖలో పెట్టాలి కదా, పెట్టలేదు. సో ఆ పరంగా ప్రస్తుతానికి రభస అయితే నడుస్తుంది. రామ్ చరణ్ అయితే భగవంతుడి మీద విశ్వాసంతో ఆయన మామూలుగా ఎక్కడికి వెళ్ళినా చేతులెత్తి నమస్కరించాడు. అక్కడ కూడా దర్గాకి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. ఆయన మాల్లో వెళ్ళాడు. మేబీ కొంతమందికి మాల్లో వెళ్ళడం నచ్చకపోయి ఉండొచ్చు, అది కాంట్రవర్సీగా తీసి ఉండొచ్చు. కానీ కాకపోతే ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఎలా నడుస్తుందంటే, కాదేది వైరల్కి అనర్హం అన్నట్టుగా శ్రీశ్రీ గారి కవితలాగా ప్రతీదీ కూడా ఎక్కడో ఒక పిల్లాన్ని కుక్క కరిచింది అనే కాన్సెప్ట్ నుంచి అమెరికాలో రాజకీయాలు, స్టాక్ మార్కెట్ ఉదయాలు అయిపోయిన వరకు ప్రతీదీ చేసేస్తున్నారు, ప్రతీదీ వైరల్ చేస్తున్నారు, ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు. ఏది ఇప్పుడు వైరల్ అవుతుందో కూడా తెలియదు. ఈయనేదో అక్కడ ఫ్యాన్సో లేదంటే దర్గాకు సంబంధించిన వాళ్ళు ఆహ్వానం పలికితే ఈయన మాల్లో ఉన్నాడు కాబట్టి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు. అదే మరి వాపరు బాబా మసీదు దర్శించుకొని శబరిమల వెళ్ళగా లేని తప్పు ఇక్కడ దర్గాకి వెళ్ళి శబరిమలకి వెళ్తే తప్పేముంది? తప్పు లేదు కదా. సో అంటే ఏదో ఒకటి టాపిక్ కావాలి. ఇది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు వీళ్ళు అనేసి ఓవరాల్గా సోషల్ మీడియా మీద తోసేస్తున్నారు. నెటిజన్స్ ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు, ఈ విధంగా జరుగుతుంది. అట్లా చూసుకుంటే సేమ్ ఇదే కడప జిల్లాలో ఒక వెంకటేశ్వర స్వామి దానికి ముస్లిమ్స్ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అదే కడప జిల్లాలో. అవును, అంతెందుకండి, ఇప్పుడు తిరుమలలో కూడా రామానుజుల వారు బీబీ నాంచారమ్మకి ఆమె పరమ భక్తురాలు అంట, వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలైన నేపథ్యంలో స్వామిని వివాహం ఆడుతాననుకొని ఆవిడ అలాగ ఉండిపోయిందంట. సో స్వామికి ఆమెకి వివాహం జరిపించే ప్రయత్నం కూడా చేశారు రామానుజుల వారు అనే కూడా ఒక కథనం ఉంది. సో చాలా మంది, నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ముస్లిమ్స్ నా క్యూ లైన్లో కనిపించారు. వాళ్ళు మాకు స్వామి మీద విశ్వాసం అండి, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మాయికి మ్యారేజ్ అయింది, మేము ఇక్కడికి వచ్చాక మా అబ్బాయి దుబాయ్ వెళ్ళడం జరిగింది అని చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరు విశ్వాసం వాళ్ళు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఈ కాంట్రవర్సీకి ఈ మధ్యన రకరకాల సోషల్ మీడియా రావడంతో ఎక్కువైపోయింది. ఎస్, రైట్ అండి, థ్యాంక్ యూ.